నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ ప్రస్తుతం మనతో పాటు ఓయూ జనార్దన్ ఉన్నారు. మాట్లాడదాం. ఏదైతే ఆ గ్రూప్ సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ చేయాలని, అలాగే మా తరపున కొట్లాడినందుకు పాడి కౌశిక్ రెడ్డిని ఎస్సీ కేసు అట్రాసిటీ పెట్టారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. అన్న చెప్పండి, నిజంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? దాదాపు ఇంతకుముందు చాలా సార్లు పెట్టిర్రు, మళ్ళీ ఇప్పుడేం జరిగింది దీనికి సంబంధించి? అన్న, ఫస్ట్ అంశం పాడి కౌశిక్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు పెట్టడం, దీన్ని నిరుద్యోగులుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మా గురించి వచ్చి మాట్లాడినందుకు అతని మీద కేసు పెట్టడం దుర్మార్గం. అందుకు మేము స్పందించాలి. మా గురించి మాట్లాడితే కేసు పెట్టినప్పుడు మేము స్పందించకుండా ఇంకెవడు స్పందిస్తాడు? ఇట్లాంటి విషయాలు మాట్లాడడం వల్ల ఆయన ఏమన్నాడు, కోటి ఉమెన్స్ కాలేజీలో ఆల్ టికెట్స్ మెయిన్స్ కి ఎందుకు మార్చిర్రు, ప్రిలిమ్స్ కున్న హాల్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ప్రిలిమ్స్ లో అమ్మాయిలను అబ్బాయిలను కలిపి రాపిచ్చిన ఎగ్జామ్ కు మెయిన్స్ కి వచ్చేసరికి మీరు ఎందుకు మార్చిర్రు, అట్లా మార్చడం అనేది తప్పు కదా మీరు అని అడిగిండు. దాంతో పాటు అక్కడ మార్చడం తోటి అక్కడ చాలా మందికి నష్టం జరిగింది. చాలా మంది వచ్చి ఇగో ఇది ప్రిలిమ్స్ కున్నటువంటిది సేమ్ హాల్ టికెట్ అబ్బాయిలు అమ్మాయిలు రాశారు, మెయిన్స్ కి వచ్చేసరికి ఓన్లీ అబ్బాయిలను పెట్టారు. ఈ మార్పుతోటే చాలా మతలాభ జరిగింది, ఎక్కువ మందికి వచ్చినాయి. ఇలా రాముల నాయక్ కోడలు కూడా ఉన్నది, వాళ్ళ కోడలేమో 4 గంటలు చదివిందంటది. నాకు ప్రిలిమ్స్ వరకు కూడా నాకు సిలబస్ పైన ఏం తెలియదు అని చెప్తుంది. ఇక్కడ ఈ విషయం పైన చాలా ఘోరంగా ఉన్నది. అందరి బయట అంతా చక్కర్లు కొడుతున్నది. నేను అడుగుతున్నా, నా వ్యక్తిగతంగా రాముల నాయక్ కోడలు వచ్చినటువంటి ఉద్యోగం మీద నాకు డౌట్ ఉన్నది. దీనిపైన ఎంక్వైరీ ఏమన్నారు? నువ్వు ఎస్సీ కాబట్టి ఎంక్వైరీ అయినప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీ వేసుకోవాలి. ఎంక్వైరీ వేసుకోవాలన్నప్పుడు నిన్ను అవమానపరచలే కదా. నువ్వు ఎస్టీవీ నీకు ఎట్లా వస్తుంది ర్యాంకు? నువ్వు ఎస్టీవీ నువ్వు డిఎస్పీ ఎట్లయితావు? నువ్వు ఎస్టీవీ డిప్యూటీ కలెక్టర్ ఎట్లయితావు? నువ్వు ఎస్టీవీ నువ్వు ఉద్యోగం చేయొద్దు, నువ్వు గ్రూప్ 1 రాయొద్దు, ఎస్టీలకు ఇంత తక్కువ ర్యాంక్ ఎట్లా వస్తుంది అని అడగలే కదా. ఆయన టన్లే కదా. ఏం అవమానపరిచిండు? ఏం అవమానపరచలే కదా, జరిగిన ఫ్యాక్టరీని చెప్పిండు. అట్లా వాస్తవాలను అడిగితే ఇక మరి ఇటు అట్రాసిటీ కేసులు పెడితే ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు మేము కూడా ఎస్సీ ఎస్టీ బీసీలమే, మరి మేము కూడా ఇప్పుడు అడుగుతున్నాం. ఇప్పుడు నీకన్నా ఎక్కువ ఎస్సీలు ఇంకా అవమానాలు భరించినటువంటి వాళ్ళు ఎస్సీలు. ఇంకా ఇవాళ నీకన్నా ఎస్టీకి ఈడబ్ల్యూఎస్ కన్నా రోస్టర్లు ఇంకా ముంగటున్నాయి, ఎస్సీలలో ఇంకా రోస్టర్లు అనుకున్నాయి. ఇంకా మేము అన్యాయం చెందుతున్నాం. మేము కుల వివక్షత ఉంది, ఎస్టీలన్నా కుల వివక్షత లేదు. మేము కూడా అడుగుతున్నాం కదా, సెంటర్లో జరిగిన తప్పు జరిగింది, దాని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. ఎస్సీ ఎస్టీ బిడ్డలమే అడుగుతున్నాం. నీకంత నొప్పి ఎందుకు? నువ్వన్న ఎమ్మెల్సీవి, నీ కొడుకు పెళ్లి చాలా బ్రహ్మాండంగా చేసినావు కదా, ఎండి కడియాలు పంచిందని చెప్పినావు కదా. అప్పుడు నేను కేసీఆర్ నీ మీద కక్ష కట్టిండి అన్నావు కదా. మరి ఇలా నువ్వు ఎండి కడియాలు పంచినావు, మా కాడ ఎంగిల్ మెతుకులు కూడా మా కడుపులోకి పోవట్లేవు. ఇలా ఎంగిల్ మెతుకుల కొరకు ఆరాటపడుతున్నటువంటి బిడ్డలం మేము. నీ జాతిలో పుట్టినటువంటి ఎంగిలి మెతుకులకు ఆరాటపడుతున్నటువంటి బిడ్డలకు నీకు గోసపడట్లేదా? నువ్వు ఎన్ని కడియాలు పెట్టుకున్నావు? నీకేం అర్థమవుతుంది మా బాధ? ఇలా నువ్వు కూడా ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు మా కులంలో పుట్టి నువ్వు అగ్రకులం యొక్క తత్వాన్ని మోస్తున్నావు అని మేము అనుకోవచ్చు కదా. అయినా మేము అట్లా అనుకోవట్లేదు. నువ్వు మా జాతిలో పుట్టి నువ్వు ఉన్నతంగా ఎదిగినందుకు మేము సంతోషపడుతున్నావు. ఎమ్మెల్సీ అయితే సంతోషపడ్డాం. నీకు ఆపద వచ్చినప్పుడు నీ వెంట నిలబడ్డాం మేము. ఈ రోజు ఒక అన్యాయం జరిగింది, ఒక ప్రాసెస్ లో తప్పు జరిగింది, దాన్ని వెలికి తీయమనే మాట్లాడితే కౌశిక్ రెడ్డి మీద మీరు అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతవరకు సబాబు? ఇది తప్పు కదా. ఈ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు, ఇతర నిజంగా చదివిన వాళ్ళకి ఆస్పిరెంట్స్ ఎవరైనా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి అనుకోవచ్చు. దీనికి సంబంధించి 100% ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇలా మరి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, మరి 29 జీవో గురించి రాముల నాయక్ ఎందుకు మాట్లాడలేదు? ఇలా 29 జీవో అనేటువంటి మెరిట్ మీద కొట్టేయలేదు, డిలే మీద కొట్టేసిర్రు. మహారాష్ట్రలో ఒక జడ్జిమెంట్ ఉన్నది, డిలే మీద కొట్టేయొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మరాఠా రిజర్వేషన్ల మీద ఒక జడ్జిమెంట్ ఉన్నది, స్పెషల్ బెంచ్ చేసిర్రు. రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ అయినప్పుడు నీకు ఇంతే ఉంటే మరి నీ కాంగ్రెస్ లో ఉన్నావు, నీకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కేసీఆర్ రిజర్వేషన్లు పెంచిర్రు. నీ గవర్నమెంట్ లో ఒక చట్టాన్ని ఎందుకు తేవట్లేదు? దాన్ని నువ్వు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకు తెప్పట్లేదు? నీ కాంగ్రెస్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లే? నువ్వు నీ ఎస్టీ జాతి మీద అంతా నీకు మమకారం తీపి అంత ఉంటే నువ్వు ఇవాళ ఎస్టీ రిజర్వేషన్స్ కు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకు తెప్పట్లేవు? ఇవాళ ఎస్టీ కేసు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని ఓడన్న కోర్టుకు పోతే మా ఎస్టీలకు ఇస్తే రిజర్వేషన్ పెంచితే మళ్ళీ మీరు పోతారని వాని మీద కూడా కేసు పెడతారా? వాని మీద మీరు పోసుకుంటారా? నీకంత ఉన్నోనివి అయితే నువ్వు ఎస్టీకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెప్పి నీ రేవంత్ రెడ్డిని ముంగడ పెట్టి, ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, నీ అలా నువ్వు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెప్పి. నీకు జాతి మీద ప్రేమ లేదు, ఏది లేదు. మీకు అందరు గతంలో కొట్లాడినటువంటి వాళ్ళే ఇప్పుడు వచ్చి నువ్వు ఏడున్నావు బాయ్, నా ఏజ్ ఉన్నంత అనుభవం లేదు, నా కొడుకున్న అనుభవం లేదు, నా కొడుకు ఏజ్ అంత లేదు, ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది మంచిగా ఉండదంట. నువ్వు గతంలో కొట్లాడినా నీకు ఆ గౌరవం ఉంది జాతి.
ఆ గతంలో మేము చేసినావు అంటే నువ్వు గతంలో చేసినందుకు నీకు వచ్చే గౌరవం వచ్చింది. ఇప్పుడు వర్తమాన విషయాలపైన నీదేంటి? వర్తమాన అంశాలతోటి మేము నష్టపోతున్నాం. వాటి గురించి మాట్లాడు. మా తాతలు నేతలు లాగిర్రు, మా మూతుల వాసన చూడు, చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలు ఇచ్చింది అని ఇవన్నీ పనికిరావు. ఇప్పుడు ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడినావు. ఇప్పుడున్న అంశాల మీద మాట్లాడుతున్నా కదా నువ్వు అట్రాసిటీ కేసు పెట్టింది. ఇప్పుడు జరిగిన గ్రూప్ 1 అవకతవకల మీద మాట్లాడితే అట్రాసిటీ కేసు పెట్టినావు. ఇప్పుడున్న గ్రూప్ 1 లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, 3 మీద జీవో 33కి ఛాలెంజ్ చేస్తే మీరు మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు. కాబట్టి నీకు ఈ జాతి మీద ఇప్పుడు ప్రేమ ఉంటే, నిజంగా నీకు ఈ జాతి మీద ప్రేమ ఉండి, రేవంత్ రెడ్డి నాకు ఏ పదవి ఇచ్చినా ఒకటే, ఇయ్యకున్నా ఒకటే, ఈ కాంగ్రెస్ నాకు ఇచ్చిన ఒకటి, ఇయ్యకున్నా ఒకటే, నా జాతి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చింది, ఆ గౌరవంతో బతుకుతా, రాముల్ నాయక్ అనే పేరే నాకు చాలు, ఏది వద్దు, తెలంగాణ గురించి కొట్లాడినోని, అంత తెగు ఉన్నోని అనుకున్నోని ఉంటే, ఇప్పుడు అదే పౌరుషం అదే రోషం ఇప్పుడు ఉండుంటే ఖచ్చితంగా నువ్వు 29 జీవో గురించి మాకు అండగా నిలబడు. చలో సుప్రీంకోర్టులో ఇంకొక SLP వేద్దాంతా, నీ రోడ్డు మీద కొట్లాడుతాంతా, ఎస్టీ రిజర్వేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కొట్లాడుతాంతా. నిజంగా మా ఎన్న SC STలుగా అవమానపరిస్తే అట్రాసిటీ కేసులకు మనం ముందు ఉంటుందా? మరి సూర్యాపేటలో ఒక మాలబంటిని కొట్లాడినప్పుడు నువ్వు ఎందుకు SC ST అట్రాసిటీ కేసుకి ఇప్పుడు రాలేదు? గత ప్రభుత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వంలో ఎందుకు రావటం? ఈ పార్షాలిటీలు వద్దు రాములన్న. నువ్వంటే మాకు గౌరవం ఉన్నది, నీ కోడలకు వచ్చినందుకు మాకు సంతోషం. రావాలి, నీ కోడలు నిజంగా నిజాయితీగా వచ్చిన్నా సంతోషమే. దాని మీద ఎంక్వైరీ కమిటీ వేపిద్దాం, వస్తాము, సంతోషమే కదా. నా సోదరికి వచ్చింది, నా అక్కకు వచ్చింది, నా చెల్లెకి వచ్చింది, నీకు సంతోషపడతా కదా. అంటే మీరు పాడి కౌశిక్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం వల్ల మరి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తా ఉన్నాడు జనార్దన్ అని చెప్పి బయట కూడా మరి మాట్లాడుకుంటారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? జనార్దన్ BRS గురించి కాదు, జనార్దన్ గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నాడు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాడు. నీ ఇంట్రడక్షన్ లోనే ఇచ్చినావు. జనార్దన్ నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్న వ్యక్తితోటి మనం మాట్లాడుతున్నందుకు అశోక్ నగర్కి వచ్చిన ఉన్నాం. నేను మాట్లాడుతున్న సమస్యను మాకు అండగా నిలుస్తున్నందుకు ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి అండగా మేము ఎందుకు నిలబడద్దు? చలో బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసిన ఈ విషయంలో ఇట్లా మాకు అండగా నిలబడ్డప్పుడు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే బీజేపీ వాళ్ళకైనా అండగా నిలబడతాం. రేపు నిన్ను అరెస్ట్ చేసిన ఈ వీడియోలో ఎందుకు తీసుకుంటున్నావు, జనార్దన్ గారితో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు అని నిన్ను అరెస్ట్ చేసిన, నీ మీద తప్పుడు కేసులు పెట్టినా నీకు కూడా అండగా ఉంటాం. మాకు అండగా నిలబడ్డ వాళ్ళకి అండగా నిలబడతాం. అది ధర్మం, అది నీతి, అది మానవత్వం. మన కడుపు నిన్నది దరిద్రం వాస్తుంది అనేటటువంటిది కాదు. ఇవాళ ఎగ్జామ్లో ఎథిక్స్ అన్ని చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు నా కడుపు నింతే దరిద్రం వస్తుంది అనుకుంటే ఇవాళ ఉద్యోగం వచ్చినాక నేను లంచాలు తీసుకుంటా, నా జాతి గురించి మర్చిపోతా. గట్టనే ఉంటది. ఒక నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి మాట్లాడుతున్నాం. జాబ్ క్యాలెండర్ సంబంధించి ఏంటి మరి ఇష్యూ? దాదాపు డీటెయిల్స్ తో పట్టుకొని వచ్చినట్టున్నారు, మరి ఏంది దీనికి సంబంధించి? అన్న, ఈ కాంగ్రెస్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ లో చాలా ఇచ్చింది. ఎన్నికలప్పుడు కూడా వాళ్ళు చాలా లక్షల ఖర్చులు పెట్టి వాళ్ళందరూ ఏమేమి చెప్పిర్రంటే పెద్ద పెద్ద ఓటింగ్లు ఇచ్చిర్రు. ఇది ఆంధ్రజ్యోతిలో ఇదంతా 5 లక్షలు పెట్టి ఇచ్చిర్రు. ఇది ఒక్కటే కాదు, పెద్ద పెద్ద ఆటిలలో ఇచ్చిర్రు. కానీ కాంగ్రెస్ వచ్చినాక నేను చాలా ఉద్యోగాలు ఇచ్చినట్టున్నది కదా, 50,000 ఉద్యోగాలు. వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవే, ఈ ఉద్యోగాలే. 10,000 దాదాపు 11,000 ఇచ్చిర్రు. అంతకు మించి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేదు. అంటే 50,000 ఇచ్చినామని చెప్పి బట్టి ఎందుకంటే చూపి బట్టికి ఇది పంపిరి, ఇది పంపిరి బట్టికి. ఇంకొకటి వీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్న ఉద్యోగాలు ఏవో తెలుసా? ఈ గత ప్రభుత్వం ఇచ్చినటువంటివి. మేము గత ప్రభుత్వానికి ఏం ఒత్తాసు కాదు, నీ 2 లక్షల ఉద్యోగాలకు నమ్మి మేము ఓటేసినాం. ఇది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నిటికీ నువ్వు పెట్టుకుంటే వచ్చినటువంటిది. ఇవాళ 50,000 పైచిలకు వాళ్ళు ఇచ్చిన దానికి నువ్వు ఉద్యోగాలు పెట్టి నేను చేస్తున్నట్ట. మరి ఇవన్నీ నీ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా? ఇది ఇంగ్లీష్ పేపర్లలో ఇచ్చింది, తెలుగు పేపర్లలో ఇచ్చిర్రు. ఇది మేనిఫెస్టోలో ఉన్నటువంటిది. ఇవన్నీ ఏంటి మరి? ఈ ఉద్యోగాలు ఎటుపోయినాయి అంటున్నావు. మరి నీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు కదా, ఇవన్నీ ఏంటి? ఇవి కావా? మరి జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది? మరి నువ్వు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లు ఎన్ని మార్చినావు? ఇప్పటికి 2 ఆది జాబ్ క్యాలెండర్ మార్చినావు. దాని తర్వాత ఆగస్టులో అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ ను కూడా మార్చినావు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం రావాల్సిన ఉద్యోగాలు వచ్చినాయో చెప్పి. ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్ లో వచ్చిన డిఎస్సీలో ఎక్స్టెండ్ చేసినావు, వేకెన్సీస్ ఎన్హాన్స్ చేసినావు. అంతకు మించి నువ్వు వెళ్ళిచ్చినావు. జాబ్ క్యాలెండర్ ఎందుకు వేయట్లేరు? June 2 అవతరణ దినోత్సవం అన్నాం. ఈ అవతరణ దినోత్సవం రోజు ఎవరి బతుకులు మారినాయి? కాంగ్రెస్ వచ్చినాకని నువ్వు ఎట్టా ఉత్సవాలు చేసుకుంటావు? గత 10 ఏళ్లలో ఎవరి బతుకులు మారలేదన్నావు, కరెక్టే. మరి ఇప్పుడు నువ్వు వచ్చి మార్చిన బతుకులే. నువ్వు వచ్చి ఎన్ని ఉద్యోగాలు పెంచినావు? తెలంగాణ ఆదాయం నువ్వు ఎంత పెంచినావు?
నిరుద్యోగులకు నువ్వు ఇచ్చినటువంటిది ఏంది? రాజీవ్ వికాసం మంచి స్కీమే, దాని ఇంప్లిమెంటేషన్ ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి ఎందుకు ఇవ్వట్లేదు? ఈ నోటిఫికేషన్లు ఎందుకు రావట్లేదు? ఈ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉట్టి మాటలు మాట్లాడుతూ నోటిఫికేషన్లు వద్దంటున్నారు, నిరుద్యోగులే వద్దంటున్నారు అని అట్లా మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి. ఇచ్చినటువంటి నేను ఆధారాలతో చూపెట్టిన నోటిఫికేషన్స్ ఇస్తాడా ఇయ్యడా? ఇవ్వమని చెప్తే చెప్పని వెళ్ళిపోతాం అన్న. వేకెన్సీస్ చాలా ఉన్నాయన్నా. వీళ్ళు ఎందుకు పెట్టట్లేదు? వీళ్ళు మరి వీళ్ళ మోసాలు ఏందో మరి తెలియాలి. ఇగో ఇవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి నేను చూపిస్తా చూడు. వీళ్ళు ఇచ్చిన దాంట్లో వేకెన్సీస్ 2 లక్ష. ఇది జడ్సన్ అన్న చేసిండు పాపం. ఇది జడ్సన్ అన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తీసిండు అనమాట. అన్న తీసినటువంటిది డేటానే. 2,67,316 వేకెన్సీస్ ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు వచ్చినాక ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని తీస్తే, ఎగ్జాక్ట్ 1 సంవత్సరం కిందట తీస్తే, ఈ 2,67,316 ఉద్యోగాలలో ఎన్ని నింపిరు వీళ్ళు? ఎన్ని నింపిర్రు? ఇవన్నీ నింపాల్సిన బాధ్యత వీళ్ళకుంది. పట్టుమంటే 10,000 నింపలేదు. ఇంకా ఉన్న ఖాళీలు ఎన్ని ఎడిపోయినాయని అడుగుతున్నాం. ఉద్యోగాలు నింపకుంటుంటే, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుంటుంటే ఊకునేది లేదు. కాంగ్రెస్ కు స్థానిక సంస్థలలో సుక్కలు చూపించేదే, మళ్ళొక బస్ యాత్ర చేసేదే. ఈసారి చాలా పకడ్బందీగా పోతాం. ఈసారి మళ్ళొక్కసారి మోసం పోవని చెప్తున్నాం. డేటా మొత్తం ఉంది, కావాలంటే మమ్మల్ని అడగమని చెప్తాం. ఎన్నిటిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఇవన్నీ వేకెన్సీసే. ఇవన్నీ అప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3లో పెంచమంటే పెంచలేదు. వేటిలలో వేకెన్సీస్ ఎన్హాన్స్ చేయకుండా అదే పెట్టిన ఎగ్జామ్ అదే అట్టనే ఉన్నాయి. ఇంకా వీళ్ళు జీవోలను, తప్పుడు జీవోలను సరిదిద్దుకోలేదు. ఎస్టీ రిజర్వేషన్ అయినా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ అయినా, జీవో 29 ఏది సరిదిద్దుకోలే. అది సరిదిద్దుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్తున్నాం. లేకుంటే మాత్రం వీళ్లకు ఎంత సంబరపడుతుర్రో అంత చెడు దినాలు కాంగ్రెస్ చూస్తుంది. దీనిలో ఉంటే దాదాపు పైసలు లేవు, ఢిల్లీకి వెళ్తే దొంగల్లా చూస్తున్నారు, డబ్బులు పుట్టట్లేదని చెప్పిన ఈ ప్రభుత్వం 200 కోట్లతో అందాల పోటీలు నిర్వహిస్తా ఉంది. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అందాల పోటీలకు ఎక్కడి నుంచి వస్తున్నారు డబ్బులు? ఇప్పుడు నేను అందాల పోటీని నువ్వు చేస్తున్నావు, నీకు ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయంటే, అందాల పోటీలు చేస్తే ప్రపంచ దేశాలకు వెళ్ళి అందరు వస్తారు. వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి డాలర్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కాబట్టి ఆ డాలర్ వల్ల ఆదాయం పెరుగుద్ది. కామన్వెల్త్ గేమ్స్ పెడితే, నేషనల్ గేమ్స్ పెడితే, ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏదైనా చేస్తే ఇంటర్నేషనల్ ఆడియన్స్ వస్తారు. కాబట్టి వాళ్ళ కరెన్సీ మన ఇండియాకి వస్తుంది. కాబట్టి అది రిమిటెన్స్ రూపంలో అవుతుంది. కాబట్టి ఆర్థికంగా భారతదేశం మంచిగా పరిపుష్టం అవుతుంది అనేటటువంటి ఒక లాజిక్ చెప్తారు వీళ్ళు. కానీ అది ఎప్పుడు మంచిది, ఎప్పుడు చెడు అనేటటువంటి సమయ సందర్భం ఉండాలి. పప్పు అన్నప్పుడు తాలింపులో పసుపు వేస్తేనే పప్పు రుచి ఉంటుంది. పప్పు ఉడికినాక దింపే ముంగట పసుపు వేస్తే పప్పు చేదు వస్తుంది. ఇది కూడా అంతే. వీళ్ళు చేస్తున్నటువంటి అందాల పోటీలు ఇక్కడ అవసరం లేదు. నువ్వు అనుకున్న స్థాయిలో ఆదాయం రాదు. అందాల బామ్మలను చూస్తుంది ఎవడు రారు. ఈ టూరిజం ఏం డెవలప్ కాదు, వీళ్ళతోటి ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు చూపించేది అర్ధనగ్నాలు, చూపించేది షెడ్యూల మీద ఉంటారు, బిక్నీల మీద ఉంటారు, సగం శరీరాలు కనిపిస్తాయి. ఇలా సగం శరీరాలు చూస్తుంది గోడొచ్చిండు. అసలు ఇక నేను పచ్చే చెప్తే ఇలా గూగుల్లో కొట్టుకుంటే మొత్తం ఇప్పుకునే కనిపిస్తాయి. అలా చూస్తుంది గోడొస్తాడు, వెనకటి గోడ వచ్చేటాడు. ఇది అన్న దుర్మార్గం. అసలు ఒక్క నుంచి నువ్వు కల్చర్ని పెంచుతా, అన్ని పెంచుతాని వీళ్ళని ఎందుకు? ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే ఇవన్నీ చేస్తుంటే నువ్వు కాంగ్రెస్ ఒక మంచి పద్ధతిగా తీసుకొని పోతా అనుకున్నావు. నువ్వు మళ్ళీ అదే పద్ధతిలోకి ఎందుకు వస్తున్నావు? ఈ అందాల పోటీలో స్టూడెంట్స్ కూడా చూపించండి, స్క్రీన్లు పెట్టని కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి. ఇక అందాల పోటీలను చూపించమంటే కరెక్టే. ఫస్ట్ మరి వాళ్ళ ఇంట్లో చూపించుకొని కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు గాంధీ భవన్ మరి ఎందుకు స్క్రీన్లు పెట్టలేదు? నేను అడుగుతున్నా. గాంధీ భవన్లో స్క్రీన్లు పెట్టాలి కదా, అమ్మాయిలకు చూపించమన్నారు కదా. కాంగ్రెస్లు గాంధీ భవన్లో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వాళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు, ముని మనవరాళ్ళు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బంధుత్వాలను అందరినీ తీసుకొచ్చి గాంధీ భవన్ అందాల పోటీలు ఎందుకు చూపించలేదు? మరి ఇలా పిల్లల్ని కూడా ర్యాంప్ వాకులు చేపించి చూపిస్తే మంచిగానే ఉంటుంది. అది కల్చర్ మంచిది కాదు. ఈ అందాల పోటీలకు దూరంగా ఉండడం మంచిది. ఆడదంటే అందమైన వస్తువు కాదు. ఒకవైపు ఈ తెలంగాణలో అత్యాచారాలు, మానభంగాలు చాలా జరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలనుకున్నాం. మళ్ళీ ఇవన్నీ చూపించి ఆడోళ్ళకు చూపిరి, వీళ్ళకి చూపిరి, మీ ఇళ్ళలో చూపిరి, కాలేజీ పొరగాళ్ళకు చూపిరి. నిజంగానే అమ్మాయి కాలేజీ పొరగాళ్ళకు చూపిస్తారు, అబ్బాయిలు చూస్తారు. చూసినాక రేపు పోయి గట్టిగా ఇంకొక దాన్ని పట్టుకొని అన్ని కూడా మీకు చూడాలనుకుంటా అప్పుడు ఏమవుతుంది? అప్పుడు దాని మీద కేసు, వాడు మళ్ళీ మానభంగం కేసు, మళ్ళీ ఒక లొల్లి. నీ కాంగ్రెస్ దాంట్లో ఏది లేదు, భద్రత లేదు, ఆడోళ్ళ కంట్రీ. ఇవన్నీ ఎందుకు తలనొప్పి? ఇదంతా ఒక డైవర్ట్ చేయడానికి, పాలిటిక్సే తప్పితే అంతకు మించి ఏం లేదు. ఆదాయం లేదంటున్నావు కదా, కరెక్టే.
నేను ఇప్పుడు చెప్తున్నా మీ ముంగట జైర సంఘం దగ్గర టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఆ టెంపుల్ కు అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టరు, లోకల్ బాడీస్ కు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ టీము, ఎంఆర్ఓ వాళ్ళందరూ ఒక్క శాల్వా 4 లక్షలు పెట్టి 25,000 పెట్టి కొన్నారు. 4 శాల్వాలు 20, ఒక్కొక్క శాల్వా 25. 4 శాల్వాలు అంటే ₹1,00,000 పెట్టి శాల్వాలు ఎందుకు కొన్నారు? డబ్బులు లేని ఈ ప్రభుత్వం ఎందుకు కొన్నారు చెప్పండి? మీరు ఎందుకు ఖర్చులు తగ్గించుకోవట్లేరు ఈ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం. శాల్వాకి 25,000 పెట్టి కొంటారండి? అడగండి, అక్కడ బిల్లులు ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీలో మీరు కనుక్కోండి. తప్పు అయితే నా తలకాయ తీసుకొని రేవంత్ రెడ్డిని బొమ్మను. థ్యాంక్ యూ.